సో నెక్స్ట్ వచ్చేసి రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే సింధు నాగరికతకు సంబంధించినటువంటి మతపరమైన ఆచారాలు లేదా మతాచారాలు ఏమున్నాయో తెలుసుకుందాం. మనకి ఇక్కడ వీళ్ళ మతం గురించి అంటే వీళ్ళ మతాచారాల గురించి రిలీజియస్ ప్రాక్టీస్ గురించి తెలుసుకోవడానికి పూర్తి సమాచారం లేదండి. కాకపోతే మనకు తవ్వకాలలో దొరికినటువంటి కొద్దిపాటి వస్తువులతోని మనం కొంత సమాచారాన్ని గ్రహించవచ్చు. ఆ సమాచారం ఏందనేది చూసుకుందాం. ఓకేనా? ఎందుకు సార్ మనకు పూర్తి సమాచారం లేదంటే వీళ్ళ స్క్రిప్ట్ మనం పూర్తిగా చదవలేకపోయినాం. అంటే వీళ్ళ లిపి మనకు అర్థమైనట్లయితే వీళ్ళ మతాచారాలు మనకు పూర్తిగా తెలిసేవి. కాకపోతే మనం ఇప్పటి వరకు కూడా వాళ్ళ స్క్రిప్ట్ని ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ని మనం చదవలేకపోయినాం కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి మతపరమైన సమాచారం మనకు అందుబాటులో లేదు. ఉన్నంతగా మనకు దొరికిన ఎవిడెన్స్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని ఏమేమి ఉందో వీళ్ళ మతాచారాలు ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం చెప్పుకున్న దాన్ని బట్టి చూస్తే వీళ్ళు స్త్రీ దేవతని పురుష దేవుని ఆరాధిస్తున్నట్టు మనకు పశుపతిశీల్ని పూజించడం ద్వారా తెలుస్తుంది. దాంతోపాటుగా ఫాలస్ అంటే శివలింగం లాంటి కొన్ని మనకు దొరికినాయి కాబట్టి హరప్పాలో మరియు కాళీబంగాలో దొరికినాయి కాబట్టి దాన్ని బట్టి కూడా వీళ్ళు శివలింగాన్ని ఆరాధించారని తెలుస్తుంది. దీంతో పాటుగా అంటే ఈ పశుపతిశీల్ శివలింగం మాత్రమే కాకుండా వీళ్ళ మేజర్ రిలీజియస్ బిలీఫ్స్ చూస్తే అంటే వీళ్ళ గట్టి విశ్వాసాలు మతపరంగా ఉన్నటువంటి నమ్మకాలని బట్టి చూస్తే మనకు ముఖ్యంగా విగ్రహారాధన అనేది కనిపిస్తుంది. ఓకేనా? సింధు నాగరికతలో ఆలయాలు లేకున్నప్పటికీ విగ్రహారాధనకు సంబంధించినటువంటి మనకు కొన్ని ఆధారాలు దొరకడం జరిగింది. ఏంది అని అంటే సరే మరి ఈ విగ్రహారాధనలో వీళ్ళు అంటే స్త్రీ దేవతని పూజించారా లేక పురుష దేవుని పూజించారా లేదా రెండింటిని పూజించారా అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? మనకు ఇక్కడ స్త్రీ దేవతల్ని పూజించినట్టు ఆధారాలు ఉన్నాయి, పురుష దేవుని కూడా పూజించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఫీమేల్ డైటీ అండ్ మేల్ డైటీస్ బోత్ ఆర్ వర్షిప్డ్. ఫీమేల్ డైటీ అండ్ మేల్ డైటీస్ బోత్ ఆర్ వర్షిప్డ్. అయితే ఇక్కడ చూడండి మేల్ డైట్ని వర్షిప్ చేస్తున్నట్టు మనకు ఆధారం ఏంటంటే ప్రోటోటైప్ శివ అంటే శివుడికి సంబంధించినటువంటి మనం భావిస్తున్నటువంటి ఈ సీల్ ఏ సీల్ పశుపతి సీల్ దాన్ని బట్టి మనము వీళ్ళు శివుని ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా మనకు హరప్పాలో మరియు కాళీబంగంలో దొరికినటువంటి ఫాలస్ అంటే లింగం లాంటి నిర్మాణాల బట్టి వీళ్ళు శివుని కూడా పూజించినట్టు తెలుస్తుంది. సో శివుడితో పాటుగా అమ్మవారి ప్రతిరూపంగా ఉన్నటువంటి మదర్ గాడెస్ అమ్మ తల్లి విగ్రహాన్ని కూడా వీళ్ళు పూజించినట్టు తెలుస్తుంది. సో వీళ్ళిద్దరిలో ఎక్కువగా పూజించబడేటువంటి మెయిన్ విగ్రహం ఏది అని అంటే ముఖ్యంగా అమ్మవారి విగ్రహం అంటే అమ్మ తల్లి విగ్రహం మదర్ గాడెస్ ఎక్కువగా పూజించబడినట్టు మనకు ఆధారాలు దొరికాయి. సార్ మదర్ గాడెస్ ఎక్కువగా అంటే అమ్మ తల్లి ఎక్కువగా పూజించబడినట్టు మనకు ఎవిడెన్స్ ఏంది సార్ అంటే మనకు దొరికినటువంటి ఎక్కువగా డైటీస్లో అంటే మెయిల్ డైటీ అండ్ ఫీమేల్ డైటీస్లో ఎక్కువగా మనకు స్త్రీ విగ్రహాలే మనకు ఎక్కువగా దొరకడం జరిగింది. అమ్మ తల్లి విగ్రహాలు ఎక్కువగా దొరకడం వల్ల ఎక్కువగా అమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా జరిగిందని తెలుస్తుంది. ఓకేనా? సో ఈ విగ్రహాలతో పాటుగా ఇంకా దేనైనా పూజించారంటే పూజించారండి. దేన్ని చెట్లలో రావి చెట్టును పూజించారు, పక్షులలో పావురాన్ని వీళ్ళు పూజించారు. చెట్లలో రాగి చెట్టును పూజించడం జరిగింది. సో విగ్రహాలలో అమ్మ తల్లి విగ్రహాన్ని ఎక్కువగా పూజించడం జరిగింది. అమ్మ తల్లి విగ్రహంతో పాటుగా తర్వాత మనకు శివుణ్ణి కూడా పూజించడం జరిగింది. అంటే పశుపతి శీల్ రూపంలోనూ శివలింగం రూపంలోనూ వీళ్ళు పూజించారు. సార్ ఈ విగ్రహాలతో పాటుగా మళ్ళీ ఇంకేదైనా పూజించారా వీళ్ళంటే పూజించారండి. ముద్రికలలో చూసుకున్నట్టయితే యూనికాన్ సీల్ ఎక్కువగా పూజించబడింది. అంటే సీల్స్లలో ఎక్కువగా పూజించబడ్డ సీల్ ఏది అని అంటే యూనికాన్ ఒంటి కొమ్ము జంతువు ఉన్నటువంటి ముద్రికని వీళ్ళు ఆరాధ్యంగా భావించారు. అది ముద్రికల్లో అయితే మరి స్పెసిఫిక్గా జంతువుల్లో ఎక్కువ పూజించబడ్డ జంతువు ఏది అంటే ఎద్దు, మూపురం గల ఎద్దు. ఓకేనా? విగ్రహాల్లో అయితే అమ్మ తల్లి విగ్రహం, సీల్స్లో అయితే యూనికాన్ సీల్, జంతువుల్లో అయితే మూపురం గల ఎద్దు. మరి చెట్లలో దేన్ని పూజించారు సార్ అంటే రావి చెట్టు. ఎందుకంటే ఎక్కువ మనకు రాగి ఆకుతో డిజైన్ చేయబడినటువంటి కుండలు దొరికాయి. ఈ రాగి ఆకులు, రాగి కొమ్మలు, రాగి చెట్లు ఉన్నటువంటి ఆ సీల్స్ పైన చెక్కినటువంటి ఆధారాలు కూడా మనకు దొరికాయి. ఎక్కువగా ఆరాధించిన చెట్టు ఏది అంటే మనం అశ్వత్థ వృక్షం లేదా రాగి చెట్టు అని చెప్పవచ్చు. సార్ మరి పక్షులలో ఏదైనా ఆరాధించారా అంటే పావురాన్ని. సో పావురాన్ని వీళ్ళు పక్షులలో ఆరాధ్య పక్షిగా ఆరాధించారు. ఇక్కడ మనము పావురం దేనికి సింబల్స్ అంటే శాంతికి చిహ్నం. దేనికండి? పీస్, శాంతికి చిహ్నంగా పావురాన్ని భావించవచ్చు. దీన్ని బేస్ చేసుకుని హిస్టోరియన్స్ ఏమన్నారు? సింధు నాగరికత ప్రజలు శాంతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఓకేనా? మరి నిర్మాణాలలో వీళ్ళ మతానికి సంబంధించిన నిర్మాణం ఏదైనా ఉందా అంటే ఉందండి. ఇప్పటి వరకు మనకి ఇక్కడ ఆలయాలు లాంటి అయితే దొరకలేదు. మెసొపొటేమియాలో ఆలయాలు లాంటి నిర్మాణాలు దొరికాయి. వాటిని వాళ్ళు జిగ్గురాతు అని పిలిచేవారు. సో ఇక్కడ వచ్చేసి మతపరమైనటువంటి నిర్మాణాలు ఏమీ లేవు. కాకపోతే ఒక్కటి మాత్రం ఉంది. ఏది అని అంటే మొహెంజోదారో మాత్రమే ప్రధానంగా వీళ్ళు మతాచారాలకు సంబంధించినటువంటి వాడినటువంటి నిర్మాణంగా హిస్టోరియన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రధాన స్థానవాడికని వీళ్ళు కోనేరు లాగా లేదా ఏదైనా మతపరమైన విషయాలకు సంబంధించి రిలీజియస్ పర్స్పెక్టివ్లో స్పెసిఫిక్గా ఏదైనా అకేషన్స్ టైంలో వీళ్ళు దాన్ని యూజ్ చేసేది. మతపరమైనటువంటి నిర్మాణం ఏదైనా ఉంది సింధు నాగరికతలో అంటే అది మొహెంజోదారోలోని మహా స్నానవాటిక. సో మనకి ఇక్కడ ఏంది? విగ్రహం అంటే అమ్మ తల్లి విగ్రహము, చెట్టు అంటే రావి చెట్టు,
పూజించబడినటువంటి ముద్రిక ఏది అంటే యూనికాన్ సీల్, జంతువు ఏది అంటే మూపురంగల ఎద్దు, పక్షి ఏదంటే పావురము, మతపరమైనటువంటి నిర్మాణం ఏది అంటే మొహంజోదారోలోని మహాస్నాన వాటిక. సో వీటితో పాటు మనకు వీళ్ళు యజ్ఞయాగాలు చేశారు అని చెప్పుకోవడానికి కాళీబంగంలో దొరికినటువంటి ఫైర్ ఆల్టర్స్ అంటే ఆ హోమగుండ వేదికలు, ఆ హోమగుండాలు, ఈ యజ్ఞయాగ వేదికలు మనకు కాళీబంగంలో దొరకడం జరిగింది. సో దీన్ని బట్టి వీళ్ళు ఏదో ఒక మతాన్ని, ఒక మతాచారాన్ని పాటిస్తుందని చెప్పడానికి ఇవన్నీ ఆధారాలుగా నిలిచాయి. సార్ మరి వీళ్ళకి ఏమైనా నమ్మకాలు, మూఢనమ్మకాలు లాంటివి ఉన్నాయంటే ఉన్నాయండి. దేన్ని బట్టి వాళ్ళకు నమ్మకాలు మూఢనమ్మకాలు ఉన్నాయని తెలుస్తున్నాయంటే రెండండి. ఒకటి వచ్చేసి బరియల్స్ అంటే సమాధుల్ని బట్టి వీళ్ళ నమ్మకాలని మూఢనమ్మకాలని ఎలా మనం చెప్పొచ్చు అని అంటే ఆ సమాధులలో వీళ్ళు ఇప్పుడు మనం అనుకుంటాం కదా మోక్షము, లోకము, పరలోకము లేదా స్వర్గము, నరకం అని చెప్పేసి మనిషి చనిపోయిన తర్వాత కూడా తన ఆత్మ అనేది యాత్రని కొనసాగిస్తుందని నమ్మేవాళ్ళు. దేన్ని బట్టి అనంటే మనిషి చనిపోయిన తర్వాత తన శవంతో పాటు తనకు నచ్చిన వస్తువుల్ని లేదా కొన్ని ఫుడ్ గ్రెయిన్స్ని, ఎలాగంటే మనిషి చనిపోయినప్పుడు తనతో పాటు తనకు నచ్చిన వస్తువుల్ని, కొన్ని బంగారు ఆభరణాలని, ఇతర అలంకరణ వస్తువుల్ని, దాంతో పాటుగా కొన్ని ధాన్యాల్ని కూడా, ఫుడ్ గ్రెయిన్స్ని కూడా శవాలతో పాటు పాతి పెట్టడం జరిగింది. ఇది వీళ్ళ నమ్మకాల్ని లేదా మూఢనమ్మకాల్ని సూచిస్తుంది. సో ఇది మాత్రమే కాకుండా వాళ్ళు ధరించినటువంటి తాయెత్తులు, కొన్ని సీల్స్ని వాళ్ళు హోల్గా చేసి తాయెత్తులుగా ధరించారు కదా, అలాంటి తాయెత్తుల్ని బట్టి వీళ్ళు కొన్ని మూఢనమ్మకాలని కూడా నమ్మారని చెప్పేసి తెలుస్తుంది. ఇది వాళ్ళ విశ్వాసమా లేదా మూఢనమ్మకమా అని చెప్పేసి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. కాకపోతే వీళ్ళకంటూ కొన్ని నమ్మకాలు ఉన్నాయని చెప్పేసి ఈ తాయెత్తుల ద్వారా, వాళ్ళ సమాధుల్లో దొరికినటువంటి ఇతరతర వస్తువుల ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, వాళ్ళ సీల్స్ పైన ఉన్నటువంటి ఈ రాగి చెట్టును చూసుకున్నట్టయితే దీన్ని బట్టి హిస్టోరియన్స్ ఒక అంచనాకి వచ్చారు, వీళ్ళు చెట్లలో రాగి చెట్టును ఎక్కువగా పూజించదని చెప్పేసి. ఇప్పటికీ కూడా సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆచారాలు, నమ్మకాలు ఇప్పటికీ మనం ఫాలో అవ్వడం జరుగుతుంది. ఉదాహరణగా ఆ స్వస్తిక్ సింబల్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు మూపురం ఉన్న ఎద్దుని మనం ఇప్పటికీ కూడా నందిగా పూజించడం కానివ్వండి, వాళ్ళు పశుపతిగా పూజించినటువంటి శివుని ఇప్పటికీ మనం పూజించడం కానివ్వండి, ఆ ఫాలస్, ఆ లింగం వాళ్ళకి దొరికింది కదా కాళీబంగన్ హరప్పాలో, దాన్ని ఇప్పటికీ పూజిస్తున్నారు. దాంతో పాటుగా అమ్మ తల్లి అని చెప్పబడే స్త్రీ దేవతని కూడా అమ్మవారిగా ఇప్పటికి కూడా పూజించడం జరుగుతుంది. వీటన్నిటితో పాటుగా ఈ రాగి చెట్టును కూడా ఇప్పటికీ కూడా మన వాళ్ళు పూజించడం జరుగుతుంది. సో తాయెత్తు లాంటివి కూడా మనం ఇప్పటికీ వాడతామండి. సమాధులలో కూడా ఇప్పటికీ కూడా శవంతో పాటు తనకు నచ్చిన వస్తువుల్ని మనము వేసి పాతి పెట్టడం మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాము. సో చూడండి, ఎక్కువగా పూజించబడినటువంటి ముద్రిక సీల్, ఓకేనా, ఏది మనకు ఈ ఒంటి కొమ్ము ముద్రిక అంటే యూనికాన్ సీల్ ఎక్కువగా పూజించబడ్డది. బట్ ఎక్కువ పూజించబడిన జంతువు వచ్చేసి ఏది అంటే హంప్డ్ బుల్ అంటే మూపురం ఉన్న ఎద్దు. జంతువు వేరు, ముద్రిక వేరు. ముద్రిక వచ్చేసి యూనికాన్ సీల్, జంతువు వచ్చేసి మనకు హంప్డ్ బుల్ అంటే మూపురం ఉన్న ఎద్దు. సో వీళ్ళ మతపరమైనటువంటి నిర్మాణం ఏదైనా ఉంది అంటే ఏదండి, మొహంజోదారోలోని ఈ మహాస్నాన వాటిక. సరేనా, మనకు దీంతో పాటు ఏం తెలుస్తున్నాయని ఫైర్ ఆల్టర్స్ అంటే కాళీబంగంలో దొరికినటువంటి మనకు ఈ యజ్ఞయాగ గుండాలు అంటే ఈ హోమగుండాలు, ఈ యజ్ఞాలు జరిగినటువంటి ఈ హోమగుండాలే దానికి ఆధారంగా నిలుస్తున్నాయి. దీంతో పాటుగా ఋగ్వేదంలో కూడా హరయూపియం అని చెప్పేసి హరప్పా గురించి మెన్షన్ చేయబడ్డది. దాని అర్థం ఏంటి అని అంటే 1000 యజ్ఞాలు జరిగినటువంటి స్థలము అని చెప్పేసి అర్థం. ఓకేనా, సో వీళ్ళు వాడినటువంటి ఈ తాయెత్తులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు మెడలో ధరించినటువంటి లాకెట్స్, తాయెత్తులు, వాళ్ళ షోల్డర్ పెట్టుకున్నటువంటి తాయెత్తులు, వీటిని బట్టి వీళ్ళకు మరికొన్ని నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఏమర్థమవుతుందండి, వీరు విగ్రహాలని పూజించారు, సింబల్స్ని పూజించారు, సీల్స్ని పూజించారు. సింబల్ అంటే ఏంటండి, స్వాస్తిక్ సింబల్. సీల్స్ని పూజించారు, యూనికాన్ సీల్, జంతువుల్ని పూజించారు, మూపురంగల ఎద్దు, పక్షుల్ని పూజించారు, పావురాన్ని, చెట్టుని పూజించారు. ఏ చెట్టుని? రావి చెట్టుని. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా వీళ్ళు పూజించడం జరిగింది. మరి సింధు నాగరికత కాలంలో విగ్రహారాధన ఉందా అంటే విగ్రహారాధన ఉంది. మతపరమైన నిర్మాణాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. కానీ అదేంది, ఒక్కటి మాత్రమే, మొహంజోదారోలోని స్నానవాటిక. ఆలయ లాంటి నిర్మాణాలు దొరికాయంటే దొరకలేదు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇది మన కాళీబంగంలో దొరికినటువంటి హోమగుండం. ఓకేనా, అంటే ఫైర్ ఆల్టర్, యజ్ఞయాగాలు చేసాం కదా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్. సో ఇక్కడ మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే, సార్ ఇక్కడ మనకు పూజారి లేదా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దేవుళ్ళకు పూజలు చేసేటటువంటి ఈ పూజారు లాంటి వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాము. మరి ఆ కాలంలో పూజారులు లాంటి వ్యక్తులు ఉన్నారా అని అంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. కాకపోతే మనకు దొరికినటువంటి ఆ పూజారి విగ్రహం లేదా ప్రీస్ట్ కింగ్, పూజారి రాజు విగ్రహాన్ని బట్టి చూస్తే మేబీ పూజారులు ఉండి ఉండొచ్చు అని చెప్పేసి మనకు ఆధారంగా తెలుస్తుంది. సో దాంతో పాటుగా మంత్రశక్తులు అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ లాంటివి కానివ్వండి, లేకపోతే ఇలా మూఢనమ్మకాలు మనం తెలుసుకున్నాం కదా, శవాలతో పాటు వస్తువుల్ని పాతిపెట్టడం, మెడలో తాయెత్తులు లాంటివి ధరించడం. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, మంత్రశక్తుల్ని వీళ్ళు నమ్మేవారు. మరి ఆ మంత్రశక్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండేవారా అంటే ఆ మంత్రశక్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉండేవారు. వాళ్ళని షామన్లు, ఏంది షామన్లు అని చెప్పేసి పిలిచేవారు. అంటే ఈ షామన్లను భూత ప్రేత పిశాచాలను వదిలించేటటువంటి భూత వైద్యులుగా వాళ్ళు చూసేవారు. ఓకేనా, ఈ మంత్రశక్తులకు సంబంధించిన వ్యక్తులు ఏమనేవారు, షామన్స్ లేదా షామన్లు అని చెప్పేసి అనేవారు. సరే, మరి వీళ్ళు ఏదైనా ఆటలు ఆడారా
మరి వీళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడారు? మనమైతే క్రికెట్, చెస్, షటిల్ ఇలాంటి గేమ్స్ ఆడతాం కదా, వీళ్ళు ఎలాంటి ఆటలు ఆడారు అని చెప్పేసి మనము ఎవిడెన్స్ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? సో వీళ్ళ ఆట వస్తువులలో మనకు ఆట బొమ్మలు కనిపించాయి, ముఖ్యంగా మనకు విజిల్ కనిపించింది, చెస్ బోర్డ్ లాంటిది కనిపించింది, మళ్ళీ మనకు పాచికలు కూడా, డైస్ తో పాచికలు కూడా మనకు దొరకడం జరిగింది. ఓకేనా? టాయ్స్ తో ఆడుకున్నారు వీళ్ళు, విజిల్ తో ఆడుకున్నారు, చదరంగం లాంటి చెస్ బోర్డ్ లాంటి మనకు దొరకడం జరిగింది. దాంతో పాటుగా మనకు వీళ్ళు ఈ పాచికల్ని కూడా ఆడడం జరిగింది. చూడండి, టెర్రకోట మట్టి బొమ్మలతో ఆడుకున్నారు, దాంతో పాటుగా వీళ్ళు విజిల్ లాంటి దాంతో ఆడుకున్నారు, దాంతో పాటుగా వీళ్ళు పిట్టు, ఏంటండి పిట్టు అనే గేమ్ని కూడా ఆడడం జరిగింది. సార్ ఏంది సార్ ఈ పిట్టు గేమ్ అంటే? మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదండి, రాయి పైన రాయి అలా పెట్టేసి ఒక బాల్తో దాన్ని ఇసిరి కొట్టడం. సో ఇలాంటి ఆటని వాళ్ళు ఆ టైంలో ఆడేవారు. ఇవన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్ దొరికినాయి కాబట్టి వీళ్ళ ఆటలకు సంబంధించి మనము ఈ సింధు నాగరికత ప్రజలు ఫలానా ఆటలు ఆడారని చెప్పేసి తెలుస్తుంది. సో మనం చిన్నప్పుడు కూడా ఏదైనా ఆట బొమ్మలకి దారం కట్టుకుని లాక్కుంటూ వెళ్ళి ఆడేవాళ్ళం కదా. సో అలాంటి ఆట వస్తువులే వాళ్ళకు ఆ కాలంలో దొరికాయి, మనకు తవ్వకాలలో బయటపడడం జరిగింది. వీటితో పాటుగా మనకి ఇంకేం దొరికిందండి? విజిల్. ఏంది? విజిల్. ఈ విజిల్ లాంటివి కూడా వాళ్ళకు దొరకడం జరిగింది. సో మనం చెప్పుకున్నాం కదా డైస్ అని చెప్పేసి, పాచికలు, అలాంటి పాచికలు కూడా మనకు తవ్వకాలలో దొరకడం జరిగింది. ఈ పాచికలతో పాటుగా మనకు చెస్ బోర్డ్ లాంటిది, లేకపోతే ఈ అష్టాచెమ్మ లాంటిది ఆడుకునేది కూడా వీళ్ళకు ఒక రాయి మీద చెక్కింది దొరకడం జరిగింది. ఓకేనా? సో ఇంత గొప్ప ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఈ సింధు నాగరికత కాలక్రమంలో మనకు లాటర్ ఫేజ్లో పతనం అవ్వడం జరిగింది, అంటే అంతం అవ్వడం జరిగింది. సార్ ఇది రాత్రికి రాత్రి జరిగిపోయిందంటే కాదండి. ఓకేనా? గ్రాడ్యువల్గా కొన్ని వందల సంవత్సరాల పాటు డిక్లైన్ అవుతూ వచ్చి పూర్తిగా పతనం అవ్వడం జరిగింది. ఓకేనా? ఈ పతనం తర్వాత, సింధు నాగరికత తర్వాత ఈ నాగరికత స్థానంలో వచ్చింది ఏది అంటే వేద నాగరికత. ఓకేనా? వేద నాగరికత. నెక్స్ట్ క్లాస్ మనకు వచ్చేసి వేద నాగరికతకి సంబంధించి ఉంటుంది. ఇక్కడ మనం సింధు నాగరికత ఎలా అంతమైందంటే ఒక్కొక్క హిస్టోరియన్ మనకు ఒక్కొక్క ఆధారాన్ని ఇచ్చాడు. సో ఇక్కడ ఎగ్జాక్ట్ ఇదే అని కారణం చెప్పుకోవడానికి లేదండి. ఇంత పెద్ద సింధు నాగరికత 13 లక్షల చదరపు కిలోమీటర్లో విస్తరించబడినటువంటి ఈ సింధు నాగరికత కొన్ని కారణాల వల్ల గ్రాడ్యువల్గా డిక్లైన్ అవ్వడం జరిగింది. ఆ కొన్ని కారణాలలో ముఖ్యమైనవి కొన్నింటిని మనం చెప్పుకుందాం. ఏంది అంటే మొదటగా మనకు భూకంపాలు వచ్చి కొన్ని ప్రాంతాలు నాశనం అవడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల కోట్డిజీ లాంటి నగరాలు నాశనం అవడం జరిగింది. మొహంజోదారో లాంటి మహానగరాలు వరదల వల్ల పతనం అవడం జరిగింది. కొన్ని జీవనదులు, సరస్వతి లాంటి కొన్ని నదులు ఎండిపోవడం వల్ల కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాగరికత అంతమవడం జరిగింది. సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల మనకు సింధు నాగరికత అనేది పతనం అవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనకు చెప్పుకున్నట్టయితే వాతావరణ పరిస్థితులు. సో కాలక్రమంలో మారినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఈ భూకంపాలు రావడం, జీవనదులు ఎండిపోవడం, ఎడారీకరణ, డిజర్టిఫికేషన్ జరగడం, ఇలాంటి కారణాల వల్ల సింధు నాగరికత అనేది గ్రాడ్యువల్గా పతనం అవ్వడం జరిగింది. ఓకేనా సార్? మరి వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వేద నాగరికతలో ఈ పూర్వపు సింధు నాగరికత గురించి ఏమన్నా ఎవిడెన్స్ ఉందా సార్? ఎలా అంతమైందో ఎవిడెన్స్ ఉందా అంటే ఉందండి. చూడండి, మార్టిమం వీలర్ ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం ఋగ్వేదంలో పురంధరుడు అంటే ఇంద్రుడు, కోటల్ని కూల్చేవాడు అని అర్థం. సో దీన్ని బట్టి తర్వాత వచ్చినటువంటి ఈ వేద నాగరికతకు సంబంధించినటువంటి ఆర్యులు వాళ్ళ నగరాలని కూల్చేసి ధ్వంసం చేసి వీళ్ళ నాగరికతని ఆక్రమించుకొని నాగరికతను అంటే ఆర్య నాగరికతను స్థాపించారని చెప్పేసి ఈయన అభిప్రాయపడ్డారు. సార్ దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా అంటే ఉందండి. మనకు మొహంజోదారోలో లోతాల్లో దొరికినటువంటి ఆ శవాల కుప్పల్ని చూస్తే ఎవరో వీళ్ళ మీద అటాక్ చేసినట్టు, చంపేసినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. కాకపోతే మొత్తం పూర్తి సింధు నాగరికత మీద అటాక్ చేసి చంపేశారనడానికి ఆధారాలు లేవు. ఓకేనా? సో కొన్ని ప్రాంతాల్లో కొన్ని కారణాలు పతనం అవ్వడానికి ఉండడం జరిగింది. చూడండి, ఎర్త్క్వేక్స్ కానివ్వండి, లేకపోతే నదులు ఎండిపోవడం కానివ్వండి, లేకపోతే నదులు తన దిశని మార్చుకోవడం వల్ల కానివ్వండి, లేకపోతే మనకు ఫైర్ యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, వరదల వల్ల కానివ్వండి, వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల కానివ్వండి, వ్యవసాయం నష్టపోవడం వల్ల కానివ్వండి, కరువు కాటకాలు, ఫెమైన్స్ లాంటివి రావడం వల్ల కానివ్వండి, గ్రాడ్యువల్గా అభివృద్ధి చెందినటువంటి ఆ నాగరికత కొన్ని వందలేళ్ల తర్వాత గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతూ పతనం అవ్వడం జరిగింది. ఓకేనా? సో మన సింధు నాగరికత గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ 360 డిగ్రీస్ అనాలిసిస్తో మీకు పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇక ఇది దాటుకొని ఇంకా ఏ బిట్ అనేది ఉండదు. ఈ క్లాసెస్ మీరు విన్న తర్వాత మీరు ర్యాండమ్గా ఏ ప్రీవియస్ ఇయర్ పేపర్ అయినా తీసుకొని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినటువంటి మీరు ఏ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయండి, ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకేనా? సో ఇది ఒక పారామీటర్ అండి, ఇది ఒక టెస్టింగ్ లాంటిది. అంటే మీరు ఏ యూట్యూబ్లో అయినా క్లాస్ వినండి, ఏ యాప్లో అయినా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్లాస్ వినండి, ఏ ఇన్స్టిట్యూట్లో అయినా క్లాస్ వినండి, ఏ బుక్లో అయినా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి సమాచారాన్ని చదువుకోండి. చదువుకున్న తర్వాత లేకపోతే ఆ పలానా బయట క్లాసులు, యూట్యూబ్ క్లాసెస్ విన్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు సాల్వ్ చేస్తున్నారంటే మీ ప్రిపరేషన్ కరెక్ట్ వేలో ఉందని అర్థం. సాల్వ్ చేయలేకపోతున్నారంటే మీ కోచింగ్ కానివ్వండి, లేదా మీ బుక్స్ కానివ్వండి,
మీరు మీ దగ్గర ఉన్న రీసోర్సెస్ కానివ్వండి, లేదా ఈ యూట్యూబ్ క్లాసెస్ కానివ్వండి, మిగతా యాప్లో ఉన్న క్లాసెస్ కానివ్వండి, ఇవన్నీ యూజ్లెస్ అని చెప్పేసి అర్థం. ఓకేనా? సో మన క్లాస్ ఉన్నారు కదా, సో ఈ క్లాస్ తర్వాత మీరు ర్యాండమ్గా ఏ క్వశ్చన్స్ అయినా తీసుకోండి, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో దానికి ఎగ్జాంపుల్గా మీకు కొన్ని నేను చూపిస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వేరే వేరే స్టేట్లలో యూపీఎస్సీ లాంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లలో వచ్చినటువంటి క్వశ్చన్స్ మీకు చూపిస్తాను, మీతోనే సాల్వ్ చేయిస్తాను. ఓకేనా? ఇక మొదలెడదామా మరి. సో మరి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చూసుకుందాం. ఓకేనా? టాపిక్ని ఫుల్గా డెప్త్గా మనం నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకు అప్ టు యూపీఎస్సీ ప్రిలిమ్స్ లెవెల్లో వరకు మన క్వశ్చన్స్ ఇక్కడ పెట్టేసి నేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకు సార్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అంటే, మీరు మనకు భారతదేశంలో హార్డెస్ట్ టఫెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఏమైనా ఉంది అంటే అది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ఆ క్వశ్చన్స్ మీరు క్రాక్ చేస్తే ఇక మీరు ఏ క్వశ్చన్స్ అయినా కానీ ఈజీగా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని మీకు ఆ లెవెల్లో క్వశ్చన్స్ ఇచ్చి మీతో సాల్వ్ చేయించడం జరుగుతుంది. ఓకేనా? ఏదో గంటలో క్లాస్ ఒడగొట్టేసి మీకు ఈజీ క్వశ్చన్స్ మీతో సాల్వ్ చేయించేసి మీకు ఫేక్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కంటే క్లాస్ డీప్ అండ్ డెప్త్గా చెప్పుకొని కొంచెం టైం ఎక్కువైనప్పటికీ మంచిగా నేర్చుకొని మీకు టఫెస్ట్ లెవెల్ క్వశ్చన్స్ మీతో సాల్వ్ చేస్తే అప్పుడు మీకు వచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఓకేనా? సాల్వ్ చేద్దాం. చూడండి, ద ఎర్లియెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ సిల్వర్ ఇన్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్ ద హరప్పన్ కల్చర్, చాల్కోలిథిక్ కల్చర్, వేదిక్ టెక్స్ట్, సిల్వర్, పంచమార్క్డ్ కాయిన్స్. ఇది ఐఏఎస్లో 1994లో ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఓకేనా? క్వశ్చన్ ఏమడుగుతున్నాడండి, మనకు గత కాలంలో ఇంతకు ముందు ఎర్లియస్ట్ పీరియడ్లో మనకు ఫస్ట్ టైం సిల్వర్ అనేది ఎక్కడ దొరకడం జరిగిందని అడుగుతుండు. అంటే ఇప్పటిదాకా మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, అంతకంటే ముందు ఆది మానవుల కాలం, ఈ రాతి యుగం, శిలాయుగం, ఇవన్నీ ఉంటాయి కదా, చాల్కోలిథిక్ ఏజ్ అని చెప్పేసి ఇవన్నీ. సో ఈ మొత్తంలో మనకు సిల్వర్ని ఫస్ట్ టైం ఎక్కడ కనుగొనడం జరిగిందని చెప్పేసి అడుగుతున్నాడు. సో రాతి యుగం, ఆది మానవులు అయితే మనకు రాతితో చేసిన పనిముట్లే వాడడం జరిగింది, లేదా కాపర్ టూల్స్ దొరకడం జరిగింది. కానీ సిల్వర్ని మాత్రం మనం ఎక్కడ చూసామండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చూడడం జరిగింది. అంతే కదా? సో దీని ఆన్సర్ ఏమొస్తుందండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. వేదిక్ టెక్స్ట్ అంటే ఇండస్ వ్యాలీ తర్వాతనే మనకు వేదిక్ కల్చర్ వచ్చింది కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పన్ కల్చర్. చాల్కోలిథిక్ కల్చర్ అంటే ఏంటండి, దీనికంటే ముందున్నటువంటి హరప్పన్ కల్చర్ కంటే ముందున్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో ఈ ఆది మానవుల పీరియడ్, అదండి. అక్కడ మనకు రాతి పనిముట్లు అండ్ కాపర్ టూల్స్, రాతి పనిముట్లు అండ్ రాగి పనిముట్లు ఈ రెండే దొరికినాయి. సిల్వర్ మాత్రం మనకు హరప్పన్ కల్చర్లో దొరికింది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకేనా? దీని ఆన్సర్ వచ్చేసి ఏ. ఇంకోటి చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ వాస్ నాట్ రిప్రజెంటెడ్ ఆన్ ద సీల్స్ అండ్ టెర్రకోటా ఆర్ట్ ఆఫ్ ద హరప్పన్ కల్చర్. ఇది చూడండి, ఐఏఎస్ ఎగ్జామ్ లో అంటే 2001 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ లో అడిగినటువంటి ప్రిలిమినరీ క్వశ్చన్ అండి. సింపుల్ గా మనం ఇంతకు ముందు సీల్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పినాం కదా. సో అదండి. సో ఏదైతే మేము టాపిక్ చెప్పకంటే ముందుగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నింటిని బేస్ చేసుకొని ఏ ఏరియా నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది, దీన్ని బేస్ చేసుకొని చెప్పేటప్పుడు ఆ పలానా టాపిక్ని బాగా డెప్త్గా చెప్పడం జరుగుతుంది. సో మనకు అనిపిస్తుంది క్లాస్ చెప్పేటప్పుడు ఈ టాపిక్ గురించి ఎందుకు సార్ ఇంత డెప్త్గా చెప్తుందని చెప్పేసి. చెప్తున్నామంటే దాని అర్థం ఏందండి, సో ప్రీవియస్ ఇయర్స్లో మనకు మల్టిపుల్ టైమ్స్ స్టేట్ పిఎస్సీస్ కానివ్వండి, లేకపోతే యూపీఎస్సీ కానివ్వండి, సెంట్రల్ లెవెల్ కానివ్వండి, ఆ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంది. సో దాన్ని మేము బేస్ చేసుకొని ఏం చేస్తాం, ఆ క్లాస్ చెప్పేటప్పుడు పలానా టాపిక్ రాగానే దాని గురించి డెప్త్గా చెప్తాం. ఎందుకంటే మీకు దాని నుంచి ఎలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ అయినా ఫర్దర్గా మీరు అటెంప్ట్ చేసేటట్టు. సో సీల్స్ చూడండి, మనకు ఆవు, ఏనుగు, పులి, రైనోసర్ అంటే ఖడ్గమృగము, ఏనుగు, పులి, ఆవు, ఈ నాలుగుట్లో సింధు నాగరికత ముద్రికలలో వాళ్ళ సీల్స్ పైన లేనటువంటి జంతువు అని అడుగుతుండు. మనకు తెలుసు కదండి, లయన్ ఉందా, లేదు. ఆవు ఉందా, లేదు. క్యామెల్ ఉందా, లేదు. సో మనకు ఇప్పుడు ఆన్సర్ ఏందండి, కౌ. ఏంది, కౌ, ఆవు. ఆన్సర్ ఏ. సింపుల్ అండి. సో మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటామో ఇలాంటి టఫెస్ట్ క్వశ్చన్స్ కూడా మనము సింపుల్గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఏస్ కాదు, మీరు ఏ ఎగ్జామ్ అన్నా తీసుకోండి, ఏ పేపర్ అన్నా తీసుకోండి, ఈ క్లాస్ విన్న తర్వాత, ఈ సెషన్స్ విన్న తర్వాత మీరు ఇండస్ వ్యాలీ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. లోతాల్, కాలిబంగన్, ఢోలవీరా, బన్వాలి ఇవన్నీ సింధు నాగరికత తవ్వకాలలో బయటపడినటువంటి ప్రాంతాలు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ప్లఫ్డ్ ఫీల్డ్ అంటే దున్నినటువంటి ప్రాంతం. డాక్ యార్డ్ మనం చెప్పుకున్నాం కదా, పోర్ట్ ఏరియాకి సంబంధించింది అది. టెర్రకోటా రెప్లికా ఆఫ్ ప్లఫ్ అంటే నాగలికి సంబంధించినటువంటి ఆ టెర్రకోటా మట్టి బొమ్మ. ఇంకోటి ఏంటండి, an inscription composing 10 large sized signs of the Harappan script. హరప్పా లిపిలో ఉన్నటువంటి 10 అక్షరాలతో ఉన్నటువంటి ఆ పెద్ద శాసనం లాంటి ఇన్స్క్రిప్షన్ లాంటిది ఎక్కడ దొరికిందని అడుగుతున్నాడు. మనం చెప్పుకున్నాం కదా, ఢోలవీరా ఎంట్రన్స్ లో 10 అక్షరాలతో ఉన్నటువంటి ఈ స్క్రిప్ట్ బోర్డు మనకు దొరికింది, సైన్ బోర్డ్ అని చెప్పుకున్నాం కదా. సో అది మరి నాగలితో దున్నటువంటి ఆధారాలు మనకంటే కాలిబంగన్, కానీ ఆ నాగలికి సంబంధించిన ఎవిడెన్స్ అని అంటే టెర్రకోట నాగలి బొమ్మ ఎక్కడ, బన్వాలి. మరి ప్లఫ్డ్ ఫీల్డ్ ఎక్కడ దొరికిందండి, దున్నినటువంటి ప్రాంతం కాలిబంగన్లో. ఓకేనా?
సో మనకు దీని ఆన్సర్ వచ్చేసి ఏంటండి, లోథాల్ అంటే డాక్యార్డ్ ఉంది, మనం చెప్పుకున్నాం డాక్యార్డ్. కాళీబంగన్ వచ్చేసి మనకు దున్నినటువంటి భూమి. ధోలవీరా వచ్చేసి మనకి ఏందండి, మనకు ఆ 10 అక్షరాలతో కూడినటువంటి ఆ సైన్ బోర్డు. బన్వాల్ వచ్చేసి ఏందండి, మనకు ఆ నాగలి టెర్రకోట బొమ్మ దొరకడం జరిగింది. సో దీని ఆన్సర్ మనకు తెలుసు కదా, ఆన్సర్ వచ్చేసి బి. ఆన్సర్ ఏంది, బి. ఇంతే అండి, సింపుల్గా ఉంటాయి. మనం ఇనేది చక్కగా ఇంటే మాత్రం ఇలాంటివన్నీ ఆటాడుకోవచ్చు. సో పైన చదివితే పైన క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. కొంచెం టైం టేకింగ్ తీసుకొని టైం ఇచ్చి నేర్చుకుంటే, ఒక్కసారి నేర్చుకోవడానికి టైం ఇస్తే తర్వాత ఇక మళ్ళీ దాన్ని చూడాల్సిన పని కూడా ఉండదు మనకు. సో మనం ఏం చేస్తాం, గంటలో క్లాస్ అయిపోగొడతాం. మళ్ళీ దాని తర్వాత ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ చూసేసరికంటే ఇబ్బంది పడతాం. ఎందుకు, ఆ గంట దగ్గర మనం ఓ 2-3 టైం ఇచ్చినా పర్లేదు, కానీ సబ్జెక్టు పర్ఫెక్ట్గా ఇంజెక్ట్ అయిపోవాలి నెత్తిలా అట్లా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏన్షియంట్ టౌన్స్ is well known for its elaborated system of water harvesting and management by building a series of dams and channelizing water into connected reservoirs. చూడండి, మనకు రిజర్వాయర్లు మనం చెప్పుకున్నాం కదా, కాకతీయులు, గొలుసుకట్టు చెరువులు, తవ్వకాలలో పలానా ప్రాంతంలో మనకు రిజర్వాయర్స్ దొరికాయి. ఒక రిజర్వాయర్ నుంచి ఏం చెప్పుకున్నామండి, ఒక 2 నదులు చెప్పుకున్నాం కదా, మందర్ మరియు మన్సార్. ఈ నదులు వర్షాకాలంలో మాన్సూన్ సీజన్లో ఫ్లో అయ్యేవి, తర్వాత ఎండిపోయేవి. ఫ్లో అయినప్పుడు దానిపైన ఆనకట్టలు కట్టి, రిజర్వాయర్ లాంటివి కట్టి వాటిని స్టోర్ చేసుకునేది. దాన్నే మళ్ళీ వీళ్ళు ఛానలైజింగ్ చేసి, అంటే రిజర్వాయర్ దాని పక్కన ఇంకో రిజర్వాయర్, దాని పక్కన ఇంకో రిజర్వాయర్, ఇలా మనకు 16 రిజర్వాయర్లు అక్కడ దొరికినాయి అని చెప్పుకున్నాం కదా. నిండిన తర్వాత దాని పక్కన ఆ రిజర్వాయర్ నుంచి నిండిన తర్వాత నీళ్లు పక్క రిజర్వాయర్లకు పోయేవి. ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఎక్కడ దొరికినాయి మనకు, వెరీ గుడ్, ఎక్కడ, ధోలవీరా. సో ఆన్సర్ వచ్చేసింది ధోలవీరా. ఇది రీసెంట్గా 2021లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా, రిజర్వాయర్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ధోలవీరా. రైట్, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? బర్న్ట్ బ్రిక్స్ బిల్డింగ్ అంటే సింధు నాగరికతలో ముఖ్యమైనటువంటి ఫీచర్, దాని లక్షణం ఏదైనా అడుగుతుండు. బర్న్ట్ బ్రిక్స్ బిల్డింగ్, కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు. ఫస్ట్ ట్రూ ఆర్చెస్. ఆర్చెస్ అంటే ఏం లేదండి, మీకు సింపుల్గా యూస్ చూడండి. సో ఇక్కడ చూడండి, ట్రూ ఆర్చ్ అంటే ఏం లేదండి, సింపుల్గా. సో దీన్ని ఏమంటారండి, ట్రూ ఆర్చ్ అంటారు. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాము, రాళ్లతో నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది. ఇట్లా రాళ్లతో నిర్మాణం చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు మిడివల్ పీరియడ్లో కనిపిస్తుందండి, కానీ ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగాడు. ఇలా రాళ్లతో ఒక దర్వాజా లాంటి, ఒక ఎంట్రెన్స్ లాంటి నిర్మాణం చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారు, ట్రూ ఆర్చ్ అంటారు. ఏమంటారు, ట్రూ ఆర్చ్. మనకి ఇలాంటి ట్రూ ఆర్చ్ ఎక్కడైనా బయటపడ్డా, అసలు సివిలైజేషన్ ఎక్కడైనా ఇలాంటి ట్రూ ఆర్చ్ బయటపడ్డా, పర్లే కదా. సో అట్లా. సో ఏంది, ట్రూ ఆర్చ్ ఉందా అంటే లేదు. మరి ఇక్కడ ఏంది, బర్న్ట్ బ్రిక్స్ బిల్డింగ్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఇక్కడికి ఆన్సర్ అనుకోవద్దు, ఎందుకు అని అంటే ఇక మిగతా కూడా ఉన్నాయి కదా, సి ఉంది, డి ఉంది. ఇవి కూడా చూసుకొని ఆన్సర్ ఏందో ఈ మూడింట్లో తెలుసుకుందాం. ఓకేనా, ఎందుకు, మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫీచర్ అని అడుగుతుండు, అంటే ముఖ్యమైన లక్షణం ఏంది అని అడుగుతుండు. ఇక్కడ చూడండి, బిల్డింగ్స్ ఆఫ్ వర్షిప్ అంటే ఆలయాలకు సంబంధించిన నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఆరాధనకు సంబంధించినటువంటి నిర్మాణాలు, ఆలయాలు, టెంపుల్స్ ఉన్నాయండి, లేవు కదా. సో లేవు. మరి ఇటువంటి ఎక్కడ ఉన్నాయి సార్ అని అంటే మెసొపటోమియాలో ఉన్నాయి, జిగ్గురాత్లు. ఓకేనా, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఏందండి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉందా అంటే ఉంది, ఎస్ ఉంది. ఇక్కడ మన డౌట్ ఏంది, మనకు కాల్చిన ఇటుకలతో చేసిన నిర్మాణాలు ఉన్నాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుకుంటాం, ఇవి 2 లేవు, ఈ 2 ఉన్నాయి. సో ఆన్సర్ ఏమనుకుంటాం మనము, నన్ ఆఫ్ ద ఎబో అయితే కాదు, లేదా మోర్ దెన్ వన్ ఆఫ్ ద ఎబో. సో మనం ఏమనుకుంటాం, మోర్ దెన్ వన్ ఆఫ్ ద ఎబో ఉంది కదా. ఇండస్ వ్యాలీలో బర్న్ట్ బ్రిక్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంది, కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు ఉన్నాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి మోర్ దెన్ వన్ ఆఫ్ ద ఎబో అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ తప్పు. నిజానికి ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ అనే వర్డ్ వాడకుండా జస్ట్ ఫీచర్ అనిస్తే మటుకు, మోస్ట్ సిగ్నిఫికెంట్ అనే వర్డ్ వాడకుండా, అంటే ముఖ్యమైన లక్షణం అనే వర్డ్ వాడకుండా జస్ట్ లక్షణాలు ఏందనిస్తే అప్పుడు ఆన్సర్ మోర్ దెన్ వన్ ఆఫ్ ద ఎబో అవుతుంది. కానీ ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ అడుగుతుండు, అంటే ముఖ్యమైనది అని అడుగుతుండు. ఈ రెండిట్లో ముఖ్యమైనది ఏంటండి, ఏంది, బర్న్ట్ బ్రిక్స్, కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు. ఎందుకు సార్ అదే ముఖ్యమైనది అంటే, ఇప్పుడు మనతో పాటు కాంటెంపరీ సివిలైజేషన్స్ ఉన్నాయి, సమకాల నాగరికత మనతో పాటు వేరే దగ్గర కూడా ఉన్నాయి. మెసొపటోమియా ఉంది, ఈజిప్షియన్ ఉంది, మనది ఉంది, చైనాది ఉంది. మరి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మెసొపటోమియాలో ఉంది, మన దగ్గర ఉంది, ఈజిప్షియన్లో ఉంది, మన దగ్గర ఉంది, చైనాలో ఉంది, మన దగ్గర ఉంది. కానీ స్పెసిఫిక్గా మన దగ్గర ఉండి వాళ్ళ దగ్గర లేనిది ఏంటండి, కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు. సార్ మెసొపటోమియాలో కూడా జిగ్గురాత్లనే ఆలయాలకు కాల్చిన ఇటుకల్ని వాడినరు అని చెప్పేసి మనం అనుకోవచ్చు, కానీ మెజారిటీ కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు ఎక్కడ కనిపిస్తాయి, మన దగ్గరే కనిపిస్తాయి. సో మనకు మన సివిలైజేషన్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా చెప్పిన, మన దగ్గర స్పెషల్గా ఉన్నది ఏంటంటే కాల్చిన ఇటుకలతో చేసినటువంటి నిర్మాణాలు. వేరే దగ్గర ఎక్కడ లేవు, మన దగ్గర మాత్రమే ఉంది. అంటే ఎక్కువగా వాడింది మన దగ్గర మాత్రమే అని చెప్పుకున్నాం. మెసొపటోమియాలో వాడినప్పటికీ ఇళ్ళకి మొత్తం, ఇల్లు కట్టుకోవడానికి మొత్తం మట్టి ఇటుకలనే వాడిరు, ఒక జిగ్గురాత్లనే గుళ్ళకు మాత్రమే కాల్చిన ఇటుకలనే వాడిరు. కానీ ఏ సివిలైజేషన్లో లేనటువంటి ముఖ్యమైన ఫీచర్ మన దగ్గర ఏంది, కాల్చిన ఇటుకలతో
కాల్చిన ఇటుకలతో ఉన్నటువంటి ఈ నిర్మాణాలు. సో ఈ రెండిట్లో ఆన్సర్ ఏమవుతుందండి? బర్ంట్ బ్రిక్స్ బిల్డింగ్స్. ఓకేనా? సో ఇదండి. చూడండి, ఇది 2017లో మనకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అడగడం జరిగింది. 2017లో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ వన్కి సంబంధించి అడగడం జరిగింది. అంటే ఆ స్టేట్లో అడిగిన విధానం చూడండి. ఇక్కడ మనం ఎట్లా ట్విస్ట్ చేస్తాడు ఎగ్జామినర్ అంటే, మనం క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించాలా. జస్ట్ ఫీచర్స్ అడుగుతుండా, లేకపోతే మోస్ట్ సిగ్నిఫికెంట్ ఆర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అడుగుతుండా, అది గమనించాలా. ఇక్కడ జస్ట్ ఫీచర్స్ అంటే ఇది వస్తుంది ఆన్సర్, ఇది వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మోర్ దెన్ వన్ ఆఫ్ ద అబౌవ్ అని పెడతాం. కానీ అక్కడ అడిగింది ఏంటండి? కీవర్డ్ ఏంది? ఆ కీవర్డ్ గమనించాలా. మోస్ట్ సిగ్నిఫికెంట్ అన్నప్పుడు ఆ రెండిట్లో ఒకటే తీసుకోవాలా మనం. సో అట్లా. ఓకేనా? రైట్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బిగ్గెస్ట్ హరప్పన్ సైట్ ఇన్ ఇండియా. అంటే హరప్పా నాగరికతలో లేదా సింధు నాగరికతలో. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బిగ్గెస్ట్ హరప్పన్ సైట్ ఇన్ ఇండియా ఈస్. అంటే హరప్పా నాగరికతలో లేదా సింధు నాగరికతలో తవ్వకాలలో బయటపడినటువంటి అతిపెద్ద ప్రాంతం ఏది అని అడుగుతుండు. ఇక్కడ మీకు అప్పుడు నేను చెప్పిన ఐడియా ఉందా? సింధు నాగరికత అని ఓవరాల్ అడిగినప్పుడు ఆన్సర్ ఒకటి అవుతుంది, ఇండియాలో అని అడిగినప్పుడు ఒకటి అవుతుంది అని చెప్పిన కదా. సో ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ ఏం అడుగుతుండు? ద బిగ్గెస్ట్ హరప్పన్ సైట్ ఇన్ ఇండియా. ఇండియా అన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి మనకు? రాఖీ గరి. ఏందండి? రాఖీ గరి. ఒకవేళ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ మొహెంజోదారో ఉందనుకోండి. సో ఆప్షన్ ఇక్కడ మనకు మొహెంజోదారో ఉంటే కనుక, అప్పుడు కూడా మనం ఏమనుకుంటాం? మొహెంజోదారో అని చెప్పేసి పెట్టి పడేస్తాం. కానీ ఇక్కడ మనం గమనించాలా, బిగ్గెస్ట్ హరప్పన్ సైట్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అడిగితే గనక అప్పుడు మొహెంజోదారో ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటుండు? స్పెసిఫిక్గా ఇండియాలో అని అంటుండు. ఇండియాలో ప్రస్తుతం మన ఇండియాలో మాత్రమే. మొహెంజోదారో పాకిస్తాన్లో ఉన్నది. తవ్వకాలప్పుడు అది మన దగ్గరనే ఉన్నది. కానీ ఇప్పుడు ఇండియా అన్నప్పుడు సో ఏది? రాఖీ గరి ఆన్సర్. ఏంటండి? రాఖీ గరి ఆన్సర్. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్సే మనని ఉద్యోగం నుండి దూరం చేస్తాయి. మరి చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా జరుగుతాయండి? ప్రిపరేషన్ ల్యాబ్స్ వల్ల. అంటే ప్రిపరేషన్లో మనము ఇన్స్టెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సబ్జెక్ట్ని, ఇట్లా చిటికేస్తే సబ్జెక్ట్ అయిపోవాలి, ఇట్లా చిటికేస్తే టాపిక్ అయిపోవాలి. సో తక్కువ టైంలో నేర్చుకునేది తక్కువ నాలెడ్జ్నే ఇస్తుంది. అర్థమైందా? తక్కువ టైంలో, షార్ట్ టైంలో నేర్చుకునేది మనకు షార్ట్ నాలెడ్జ్నే ఇస్తుంది. అలాంటి హాఫ్ నాలెడ్జ్తో మనము ఇలాంటి ఎగ్జామ్స్ని సాల్వ్ చేయలేము. అంటే మీకు ఆఫీసర్ క్యాడర్ లాంటి ఎగ్జామ్స్ కావాలనుకున్నప్పుడు, యూపీఎస్సీ సివిల్స్ కానివ్వండి, ఎస్ఏ కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్లలో మంచిగా క్వశ్చన్స్ని సాల్వ్ చేసి మంచి ర్యాంక్తో రావాలనుకుంటే నాలెడ్జ్ని మనం ఎలాబరేటెడ్గా చాలా పెద్ద మొత్తంలో బ్రాడ్గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సబ్జెక్ట్ అర్థమైతేనే ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. సబ్జెక్ట్ గుర్తుండడం వేరు, సబ్జెక్ట్ అర్థం అవ్వడం వేరు. సో గుర్తుపెట్టుకోవడానికి చదవద్దు, అంటే బట్టి కొట్టద్దు, అర్థం చేసుకోవడానికి చదవండి. అర్థం అయితే గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం? గంటలోనే అయిపోవాలి అని చెప్పేసి స్పీడ్గా చదివేస్తాం, తొందరగా అయిపోగొట్టేస్తాం. దానివల్ల ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ అయితే కావు. సో ఇక్కడ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే విధానం ఆ పోస్ట్ని బట్టి మారుతూ ఉంటుంది. కానిస్టేబుల్కి అయితే ఒక రకమైన క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది, అదే ఎస్ఐకి అయితే ఇంకో రకమైన క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది. ఇద్దరికి సేమ్ హిస్టరీ సబ్జెక్టు, ఇద్దరికి ఇండస్ వ్యాలీ సివిలైజేషనే, కానీ అడిగే విధానం మారుతుంది. బిట్స్ అనేది ఎక్కువ ఎందులో అడుగుతాడండి? కానిస్టేబుల్ అడుగుతాడు. బట్ ఎస్ఐ లాంటి ఆఫీసర్ క్యాడర్ ఎగ్జామ్లో ఇలా ట్విస్ట్ చేసి అడుగుతాడు, అదే బిట్ని ఇలా తిప్పి అడుగుతాడు. ఎవరికైతే సబ్జెక్ట్ అర్థమవుతుందో వాళ్ళు ఆన్సర్ చేస్తారు, కానీ ఎవరైతే సబ్జెక్ట్ అర్థం చేసుకోకుండా బట్టి పడతారో వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం చాలా తక్కువ అవకాశం ఉంటుంది. సో ఇట్లా కీవర్డ్ అనే వాటిని మనము గుర్తించాలి, కీవర్డ్స్ని గుర్తించాలి. అందుకని సబ్జెక్ట్ చెప్పే కంటే ముందుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఎందుకు చూస్తామంటే, ఈ సబ్జెక్ట్ చెప్పబోయే ముందరా ఈ సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ టాపిక్ని స్ట్రెస్ చేసి బాగా డెప్త్గా చెప్పాలి, ఏ టాపిక్ని స్కిప్ చేయాలి, ఏ టాపిక్ని 360 డిగ్రీస్ యాంగిల్లో ఎలాబరేటెడ్గా చెప్పాలని చెప్పేసి మాకు ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బేసుకొని సబ్జెక్ట్ చెప్తాం. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ఫస్ట్ ఆర్కియాలజిస్ట్ హూ ఎక్స్కవేటెడ్ హరప్పా బట్ కుడ్ నాట్ రికగ్నైజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఏమంటుండు? ఫస్ట్ ఆర్కియాలజిస్ట్, మొట్టమొదటి పురావస్తు శాస్త్రవేత్త, హరప్పాని తవ్వినటువంటి మొట్టమొదటి పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ క్వశ్చన్ ఏంది? ద ఫస్ట్ ఆర్కియాలజిస్ట్ హూ ఎక్స్కవేటెడ్ హరప్పా అంటే హరప్పా ప్రాంతాన్ని తవ్వినటువంటి ఫస్ట్ ఆర్కియాలజిస్ట్ ఎవరని అడుగుతుండు. అప్పుడు మనం సింపుల్ ఏమంటాం? సార్ జాన్ మార్షల్, ఆయన నేతృత్వంలో దయారాం సహాని హరప్పాలో తవ్వకాలు జరిపాడని చెప్పేసి ఈజీగా ఫస్ట్ ఏం పెడతాం? సార్ జాన్ మార్షల్ పెట్టేస్తాం. ఇక్కడ ఉంటుంది కూడా పెట్టేస్తాం. లేకపోతే దయారాం సహాని ఉంటే దయారాం సహాని పెట్టేస్తాం. కానీ అక్కడ క్వశ్చన్ చూడండి, పూర్తి చదవండి, అక్కడికి ఆగిపోకండి, తొందరపడకండి. బట్ కుడ్ నాట్ రికగ్నైజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. అర్థమైందా? అంటే హరప్పాలో మొదటగా తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు? ఒకవేళ తవ్వకాలు జరిపి దాని
సిగ్నిఫికెన్స్ని, దాని ఇంపార్టెన్స్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతుండు. అంటే సార్ జాన్ మార్షల్ కంటే ముందు హరప్పాలో తవ్వకాలు ఎవరు జరపలేదా? జరిపిండ్రు. మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ వ్యక్తి ఈయన తవ్వకాలు జరిపిండు, కాకపోతే ఆయనకు దాని ఇంపార్టెన్స్ ఏంది, దాని సిగ్నిఫికెన్స్ ఏందో ఏం తెలియలేదు, అలాగే వదిలేసిండు. 40 years తర్వాత సార్ జాన్ మార్షల్ వచ్చిండు, అక్కడ తవ్వకాలు జరిపిండు, ఇక్కడ సంథింగ్ ఇస్ దేర్ అని అనుకొని అప్పుడు ఏం చేసిండు, దయారాం సాహనిని పిలిచి ఇక్కడ తవ్వకాలు జరపమని చెప్పిండు. సో ఫస్ట్ తవ్వకాలు జరిపిన ప్రాంతం ఏదంటే హరప్ప, అందుకే దానికి మొత్తానికి హరప్ప నాగరికత అని పేరు. ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం, రైట్. అందుకనే ఒకవేళ క్వశ్చన్ ఇక్కడ నుంచి ఇక్కడికి అడిగితే మనం ఆన్సర్ ఏం పెట్టాలి, సార్ జాన్ మార్షల్ అని పెట్టాలి. అట్లా కాకుండా ఈయనకంటే ముందే ఒక వ్యక్తి తవ్వకాలు జరిపిండు, కానీ దాని ఇంపార్టెన్స్ తెలియకుండా వదిలేసిండు, ఆ వ్యక్తికి ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుండు. సో ఆ వ్యక్తి ఎవరండి, కన్నింగ్హామ్, అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సో 1861లో ఆయన తవ్వకాలు జరుపుతాడు, దాని ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల వదిలేస్తాడు. 1902లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరు అని అంటే జాన్ మార్షల్, దయారాం సాహనికి చెప్పి అక్కడ తవ్వకాలు జరిపిస్తాడు. ఓకేనా? సో అట్లా అందుకనే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. మీకు ఎప్పుడైతే క్వశ్చన్ అర్థమైపోతుందో మీకు సగం ఆన్సర్ అక్కడనే వచ్చేస్తుంది. తొందరపాటుగా మనము చదివేస్తే ఏదో అట్లా స్పీడ్ చదువుకుంటూ వెళ్ళిపోతే మనము ఆన్సర్ని రాంగ్ చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జామినర్ మిమ్మల్ని అక్కడనే టెస్ట్ చేస్తాడు. సో ఎంత జాగ్రత్త మీరు చదువుతున్నారు దాన్ని బట్టే టెస్ట్ చేస్తాడు. కానీ ఆ సబ్జెక్ట్ మీద మనకు అంత అవగాహన ఉంటేనే ఇలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తాం. లేకపోతే పైన వేసుకుంటే పోతే ఆన్సర్లు కూడా ఇలా పైనే రాంగ్ పెడతాం. మన దరిద్రం ఏంటంటే మనం ఏదైతే రాంగ్ పెడతామో అలాంటి ఆప్షన్ ఇక్కడ ఫ్రేమ్ చేస్తారు ఖచ్చితంగా. సో అట్లా సారీ, ఇక్కడ క్వశ్చన్ మొత్తం రాలేదు. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే హరప్పన్ సైట్స్లో అంటే హరప్ప నాగరికతలో, సింధు నాగరికత ప్రాంతాలలో తవ్వకాలలో దొరకని లోహం, నాట్ ఫౌండ్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ పూర్తి రాలేదు. హరప్పా నాగరికతలో లేదా సింధు నాగరికతలో దొరకని లోహం ఏంది అని అడుగుతుండు. ఏంది దొరకని లోహం ఏంది, లేదా వాళ్ళకి తెలియని లోహం ఏంది? ఓకేనా, దొరకని లోహం, వాళ్ళకి తెలియని మెటల్ ఏంది లేదా దొరకని లోహం ఏంది అని అడుగుతుండు. ఇక్కడ హరప్పా నాగరికతలోని ప్రాంతాలలో తవ్వకాలలో దొరకని లోహం లేదా వాళ్ళకి తెలియని లోహం ఏదని అడుగుతుండు. కాపర్ వాళ్ళకి తెలుసా? కాపర్ వాళ్ళకి తెలుసు కదా, కాపర్ టూల్స్ వాడిరు, బ్రాంజ్ టూల్స్ వాడిరు, చెప్పుకున్నాం కదా. కనీసం బ్రాంజ్ గుర్తుకున్నా కూడా బ్రాంజ్ ఎట్లా తయారవుతుంది, అలాయ్ మెటల్, కాపర్ ప్లస్ టిన్ కలిపితే తయారవుతుంది. అంటే కాపర్ వాళ్ళకు తెలుసు. బంగారం తెలుసు, వాళ్ళకి బంగారు ఆభరణాలు దొరికినాయి కదా. సో గోల్డెన్ ఆర్నమెంట్స్ దొరికినాయి కాబట్టి గోల్డ్ వాళ్ళకి తెలుసు. సిల్వర్ తెలుసు, సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా దొరికినాయి. బట్ ఐరన్ తెలుసా? తెలియదు. మనం చెప్పుకున్నాం కదా, సింధు నాగరికత ప్రజలకి తెలియని లోహం ఏది అంటే ఐరన్. ఓకేనా, వేదిక్ కల్చర్ నుంచే మనకు ఐరన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మానవుడు ఫస్ట్ వాడిన లోహం ఏంది అని అంటే రాగి. అంటే మానవుడు అని ఎందుకు అంటున్నాం, నాగరికత కంటే ముందే మనకు మనిషి అనేటోడు ఉన్నాడు. ఆయన వాడిన ఫస్ట్ మెటల్ ఏంది? సో ఆ ఆదిమ మానవుడు శిలాయుగంలో వాడిన ఫస్ట్ వస్తువు ఏంది అని అంటే రాయి తర్వాత రాగి తర్వాత కంచు, బంగారం, వెండి. సో వేదిక్ కల్చర్లో వచ్చేసి ఐరన్. ఓకేనా, ఐరన్ లాస్ట్కి వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ చూడండి, ఫర్ క్లాతింగ్ కాటన్ కల్టివేషన్, బట్టలు వేసుకోవడానికి కాటన్ కల్టివేషన్ అంటే కాటన్ పత్తి పండించడం వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. సో మొదటిసారిగా బట్టలు వేసుకోవడానికి పత్తిని పండించిన వాళ్ళు ఎవరు అని అంటే ఈజిప్షియన్సా, మెసోపటోమియన్సా, ఇండియన్సా, సెంట్రల్ అమెరికానా అడుగుతుండు. మనం చెప్పుకున్నాం కదా, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా టెక్స్టైల్స్ కోసం పత్తిని పండించినటువంటి ఆధారాలు మనకు సింధు నాగరికతలో బయటపడ్డాయని చెప్పేసి. మళ్ళీ అక్కడ మనకి ఇంకోటి కూడా ఏం చెప్పుకున్నాం, ఈజిప్షియన్స్ ఎలాంటి బట్టలు వాడినరు? కాటన్ బట్టలు వాడినరా? కాటన్ బట్టల కంటే ఎక్కువ ఏ బట్టలు వాడినరు? మనకు జనుముతో చేసినటువంటి ఫ్యాబ్రిక్తో వాళ్ళు బట్టలు వాడారు. మనం ఆ ఫోటో వేసి మరీ చెప్పుకున్నాం, మన వాళ్ళు కాటన్ బట్టలు వాడినరు, వీళ్ళు జూట్ బట్టలు వాడినని చెప్పేసి. సార్ మరి వాళ్ళు కాటన్ బట్టలు అసలే వాడాలంటే వాడినరు. మన నుంచి ఇంపోర్ట్ చేసుకునేది, సింధు నాగరికత నుంచి పత్తిని తెప్పించుకొని వాళ్ళు బట్టలు తయారు చేసుకొని వేసుకునేది, లేదా మన నుంచి బట్టలు ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు కొనుక్కొని వేసుకునేది. బట్ ఇక్కడ అడిగేది ఏంది, కాటన్ బట్టలు ఎవరు వేసుకున్నారో అడగట్లేదు, కాటన్ బట్టలు ఎవరు వేసుకున్నారని అడగట్లేదు. బట్టలు వేసుకునే బట్టలకు సంబంధించి పత్తిని ఫస్ట్ టైం పండించింది ఎవరని అడుగుతుండు. పత్తిని ఫస్ట్ టైం పండించింది ఎవరు అని అంటే ఇండియన్స్. ఎవరమ్మా? ఇండియన్స్. ఓకేనా, ఇండియన్స్. మనకు చెప్పుకున్నాం కదా, మొహంజోదడోలో కాల్చిన బట్ట ముక్కకు సంబంధించిన ఆధారం దొరికింది, కాటన్ క్లాత్కి సంబంధించిన ఎవిడెన్స్ దొరికింది, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో అప్పుడే మనకు అగ్రికల్చర్ టాపిక్లో ఏం చెప్పుకున్నాము, పత్తిని పండించిన మొదటి నాగరికత మనదే అని కూడా చెప్పుకున్నాం. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి ఏంటండి, ఇండియా. ఓకేనా, ఇండియా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఇది పెద్ద క్వశ్చన్ అండి, అంటే స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్. పెద్ద క్వశ్చన్స్కి ఎప్పుడు భయపడద్దండి.
మనము చిన్న క్వశ్చన్స్ని చూసి అవే ఈజీ అనుకుంటాం, కానీ ఇక్కడ పెద్ద క్వశ్చన్ టఫ్ ఎందుకు అనుకుంటాం అంటే మనకు అంత సబ్జెక్ట్ లేకపోవడం వల్ల, సబ్జెక్ట్ మనం ఆ లెవెల్లో చదవకపోవడం వల్ల, మనం ఇక్కడ సబ్జెక్ట్ని తొందర అయిపోగొట్టాలన్న తాపత్రయంలో సబ్జెక్ట్ని సరిగ్గా చదవకపోవడం వల్ల, సబ్జెక్ట్కి సరిపడా టైం కేటాయించకపోవడం వల్ల ఏమవుతుంది, హాఫ్ నాలెడ్జ్గా సబ్జెక్ట్ వస్తుంది. సో అలాంటి సబ్జెక్ట్తో మనం ఏం చేస్తాం, ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు భయపడాల్సి వస్తుంది. అందుకనే సబ్జెక్ట్ని మంచిగా నేర్చుకుంటే ఇలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు ఎస్ఏ పేపర్ కానివ్వండి, గ్రూప్ 2 పేపర్ కానివ్వండి, లేకపోతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కానివ్వండి, చూసుకుంటే ఇలాంటి స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మీకు ఎక్కువ కనిపిస్తాయి. సో బాగా మంది ఏం చేస్తారు, భయపడి స్కిప్ అయిపోతారు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ భయపడాల్సింది ఏం లేదు. నిజానికి చిన్న క్వశ్చన్ కంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇంక ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేను చెప్తే చూడండి, బట్ సాల్వ్ చేయాలంటే మీ దగ్గర ఆ కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్, ఆ సబ్జెక్ట్ ఉంటేనే ఇలాంటి ఈజీగా సాల్వ్ అవుతాయి. సో ఎగ్జామినర్ ఫిల్టర్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ పెడతాడు. బట్టి కొట్టుకుని వచ్చిన వాళ్ళు ఎవరు, సబ్జెక్ట్ని అర్థం చేసుకుని వచ్చిన వాళ్ళు ఎవరు. సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళతోని ఎగ్జామినర్కి అవసరం లేదు, సబ్జెక్ట్ని అర్థం చేసుకున్న వాళ్ళే ఎగ్జామినర్కి కావాలి. సో ఎగ్జామినర్ దేన్ని టెస్ట్ చేస్తాడు, సో సబ్జెక్ట్ని ఎంతవరకు గుర్తుపెట్టుకున్నావో టెస్ట్ చేయడు, సబ్జెక్ట్ ఎంత బాగా అర్థం చేసుకున్నావో టెస్ట్ చేస్తాడు. ఓకేనా? కానీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, గుర్తుపెట్టుకోవడానికి టైం పట్టదు. కానీ గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు 10 సార్లు చదవాల్సి వస్తుంది. కానీ అర్థం చేసుకోవడానికి ఒక్కసారి అర్థం చేసుకుంటే సరిపోతుంది, ఇక నీకు మళ్ళీ ఎప్పుడు మైండ్లోకి వెళ్ళి పోదు. సో ఇక్కడ బాహుబలి సినిమా మనం చూస్తాం, 10 ఏళ్ళ తర్వాత కూడా దాని స్టోరీ అడుగుతూ చెప్తాం. ఎందుకు, అది మనకు అర్థమైంది కాబట్టి. సో అర్థమైంది ఏదన్నా కూడా మనకు మంచిగా గుర్తుండిపోతుంది. చిన్నప్పుడు ఒక స్టోరీ బుక్ చదివినరు, ఒక బుక్లో ఒక స్టోరీ చదివినరు, అది అర్థమైంది అనుకోండి, 10 ఏళ్ళ తర్వాత కూడా ఆ స్టోరీకి గుర్తుందా పులి మేక అంటే చెప్తాం. ఎందుకు, అర్థమైంది కాబట్టి. ఒకవేళ ఆ బుక్లో మనము అండర్లైన్ చేస్తూ ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ పెట్టు అని 10 సార్లు దాన్ని రివైజ్ చేస్తే, 10 సార్లు దాన్ని బట్టి కొడితే 10 ఏళ్ళ తర్వాత అది గుర్తుంటుందా, గుర్తుండదు. సో అందుకనే ఈ బట్టి పట్టడం కంటే మీరు ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థమైతే పోదు సబ్జెక్ట్, మైండ్లోకి వెళ్ళి ఎప్పటికి కూడా పోదు అది. సో అట్లా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ కోడ్. ఓకేనా? ఇది మధ్యప్రదేశ్లో గ్రూప్ 1కి ప్రిలిమ్స్ అడిగిన క్వశ్చన్ అండి. చూడండి, ఇంతకుముందు సేమ్ ఇదే ప్యాటర్న్ క్వశ్చన్ యూపీఎస్సీలో కూడా మనకు అడగడం జరిగింది. చూడండి, మొహెంజోదారో, హరప్పా, రోపార్ మరియు కాలిబంగన్. హరప్పా, మొహెంజోదారో, రోపార్ అండ్ కాలిబంగన్ ఆర్ ద మెయిన్ సైట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఒక స్టేట్మెంట్. ఇంకోటి ఏంది, పీపుల్ ఆఫ్ హరప్పా డెవలప్డ్ ద రోడ్ ప్రాపర్ హౌసింగ్ డ్రైనేజ్ సిస్టమ్. ఓకేనా? పీపుల్ ఆఫ్ హరప్పా డెవలప్డ్ ద రోడ్ ప్రాపర్ హౌసింగ్ డ్రైనేజ్ సిస్టమ్. ఓకేనా? ఇంకో స్టేట్మెంట్, పీపుల్ ఆఫ్ హరప్పా వర్ అన్నోన్ అబౌట్ ద యూజ్ ఆఫ్ మెటల్. ఇక్కడ చూడండి, మొహెంజోదారో ఫస్ట్ చూద్దాం. ఈ స్టేట్మెంట్ రైట్ ఆరాంగా, మొహెంజోదారో, హరప్పా, రోపార్ మరియు కాలిబంగన్ ఇది ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి సైట్సా కావా? ఇవి ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి మెయిన్ సైట్సా కావా? మెయిన్ సైట్సే. ఎందుకంటే చూడండి, మొహెంజోదారో మనకి ఏం దొరికిందండి, అతిపెద్ద ధాన్యాగారం, మహాస్నాన వాటిక, ఇవన్నీ దొరికినాయి కదా. మరి హరప్పాలో మనకి ఏం దొరికాయండి, సిరీస్ ఆఫ్ గ్రానరీస్, 6 వరుసలతో కూడినటువంటి ధాన్యాగారాలు. ఓకేనా? రోపార్లో ఏం దొరికిందండి, కుక్క మరియు మనిషిని రెండింటిని కలిపి పాతి పెట్టినటువంటి సమాధి మనకు రోపార్లో దొరికింది. కాలిబంగలో మనకి ఏం దొరికాయండి, నల్లని గాజులు మరియు ఫైర్ ఆల్టర్స్ అంటే యజ్ఞయాగాలకు సంబంధించినటువంటి హోమగుండాలు మనకు కాలిబంగంలో దొరకడం జరిగింది. సో దానివల్ల మొహెంజోదారో, హరప్పా, రోపార్, కాలిబంగన్ అనేవి సింధు నాగరికతకు సంబంధించిన ప్రాంతాలే. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, ఇందులో రాంగ్ అనడానికి ఏదీ లేదు. పీపుల్ ఆఫ్ హరప్పా నాగరికత ప్రజలు డెవలప్డ్ ద రోడ్ హౌసింగ్ డ్రైనేజ్ సిస్టమ్. మనం చెప్పుకున్నాం కదండి, 90 degreesలో గ్రిడ్ ప్యాటర్న్ లో వాళ్ళు మంచిగా రోడ్లు వేసుకున్నారు. ప్రాపర్ హౌసింగ్, ఎట్లా పడితే ఇల్లు కట్టుకున్నారా, మంచిగా ఇల్లు కట్టుకున్నారు. ఓకేనా? వాళ్ళు రోడ్లు వేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, మంచి డ్రైనేజ్ సిస్టమ్, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది. మనం చెప్పుకున్నాం కదా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి. ఓకేనా? సో రోడ్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. సో ఈ స్టేట్మెంట్ కూడా రైటే. ద పీపుల్ ఆఫ్ హరప్పా వర్ అన్నోన్ అబౌట్ ద యూజ్ ఆఫ్ మెటల్. ఇక్కడ చూడండి, వాళ్ళకు మెటల్స్ గురించి ఏం తెలియదని చెప్తున్నారు, అంటే వాళ్ళకు లోహ పరిజ్ఞానం లేదని చెప్తున్నారు. మరి లోహ పరిజ్ఞానం లేకుండానే సింధు నాగరికత ప్రజలు రాగి మరియు తగరం రెండింటిని కలిపి ఒక మిశ్రమ లోహాన్ని, కంచుని తయారు చేశారా? లోహ పరిజ్ఞానం లేకుండానే తయారు చేశారా? లోహ పరిజ్ఞానం ఉండబట్టే కదా కంచు అనే మిశ్రమ లోహాన్ని తయారు చేసిండ్రు. బ్రాంజ్ అని అలాయ్ మెటల్ ఎట్లా తయారు చేసిండ్రు, కాపర్ అండ్ టిన్ మిక్స్ చేసే కదా. మరి కాపర్ టూల్స్ కూడా వీళ్ళు వాడినరు, బ్రాంజ్ టూల్స్ కూడా వీళ్ళు వాడినరు. ఒకటి వీళ్ళకి తెలియదు ఏదైనా ఉంది అంటే ఐరన్ వీళ్ళకి తెలియదు, కానీ మిగతా మెటల్స్ గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ చేసుకున్నారు కదా, కాపర్ టూల్స్ కూడా చేసుకున్నారు కదా, అండ్ మనకు బ్రాంజ్ టూల్స్ కూడా చేయడం జరిగింది కదా. సో వీళ్ళకి మెటల్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉంది. ఓకేనా? ఆదిమ మానవులకి అంటే స్టోన్ ఏజ్ లో, శిలాయుగంలో వాళ్ళకి రాతి పనిముట్లు మాత్రం తెలుసు. తర్వాత కాపర్ వచ్చింది, తర్వాత మనకు
బ్రాంజ్ వచ్చింది, బ్రాంజ్ తర్వాత ఐరన్ వచ్చింది. ఓకేనా? సో వీళ్ళకు మెటల్స్ కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉంది. సో అన్ అనేది ఇక్కడ రాంగ్. ఓకే, థర్డ్ అనేది రాంగ్ స్టేట్మెంట్. సార్ మరి ఇలాంటి పెద్ద క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇలా స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇలాంటి పెద్ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం టెన్షన్ పడకుండా కూల్గా మీరు స్టేట్మెంట్ చదివితే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ గమనించండి, మీకు ఇక్కడ క్వశ్చన్ అనేది ఏం అడుగుతున్నాడో ఫస్ట్ క్లారిటీ తెలియాలి. కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నాడు అంటే మీకు ఇచ్చిన స్టేట్మెంట్లలో కరెక్ట్ ఆన్సర్ ఏందో చెప్పంటున్నాడు. సో మన మైండ్ ఎంతసేపు ఏం చేస్తుంది, ఏది కరెక్టో సర్చింగ్ లా పడిపోతుంది. సో మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏది కరెక్టో తెలియనప్పుడు అట్లీస్ట్ ఎగ్జాక్ట్లీ ఏది రాంగో చూస్ చేసుకోండి. అంటే ఇచ్చిన 3-4 స్టేట్మెంట్లలో ఏది కరెక్టో తెలియనప్పుడు కనీసం ఖచ్చితంగా ఏది రాంగో తెలుసుకోండి. అంటే పలానా స్టేట్మెంట్ చూస్తే ఇది ఖచ్చితంగా ఇది మాత్రం రాంగ్, మిగతా మూమెంట్ గురించి నాకు తెలియదు కానీ ఈ స్టేట్మెంట్ మాత్రం 100% రాంగ్ అని చెప్పేసి మీకు చెప్పగలగాలి. సో అలాంటి స్టేట్మెంట్తో కూడా మీరు ఆన్సర్ రాబట్టచ్చు. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు. ఓకేనా? ఎలిమినేషన్ టెక్నిక్ అని కూడా అంటారు. మీకు ఎలా చూపిస్తా. ఇప్పుడు ఇందులో మొహంజోదారో, హరప్ప, రోపార్, కాళీబంగాన్ ఇచ్చిండు. ఈ వీటితో పాటుగా ఇంకా XYZ అనే మిగతా పేర్లు కూడా ఇచ్చిండు. సో అప్పుడు ఏంది, మొహంజోదారో, హరప్ప తెలుసు, కాళీబంగాన్ తెలుసు, రోపార్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన పేరేనా కాదా, ఈ XYZ అనే ప్రాంతాలు కూడా ఇండస్ వ్యాలీ అయినా కాదా, ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని కొంచెం డౌట్ కింద పక్కన పెడతాం. అంటే రైట్ అని చెప్పలేం, రాంగ్ అని చెప్పలేం, డౌట్ కింద పక్కన పెడతాం. సింధు నాగరికత ప్రజలకి లేదా హరప్ప ప్రజలకి రోడ్డు, హౌసింగ్, డ్రైనేజు ఈ మూడింటి గురించి అవగాహన ఉందా, ఇళ్ళ గురించి తెలుసు, డ్రైనేజ్ గురించి తెలుసు, మరి రోడ్లు వేసుకున్నారా వేసుకోలేదా, ఇది కొంచెం డౌట్ఫుల్గా ఉంటే ఇది కొంచెం పక్కన పెడతాం. ఏది మనకు కన్ఫర్మ్ లేదు, రైట్ అని తెలుస్తుంది. ఇది చూసినాం, పీపుల్ ఆఫ్ హరప్ప ప్రజలకి మెటల్స్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదని చెప్తుండు. మరి ఇదైతే తప్పు కదా, ఇది 100% తప్పే, ఇది మనకు తెలుసు. వాళ్ళు కాపర్ టూల్స్ వాడిండ్రు, మనకు ఆది మానవులాగా మొత్తం రాతి పనిముట్లు అయితే వాడలే కదా, టూల్స్ వాడిండ్రు కదా, బ్రాంజ్ టూల్స్ వాడిండ్రు, గోల్డ్ ఆర్నమెంట్స్ వాడిండ్రు, సిల్వర్ వాడిండ్రు. సో వాళ్ళకు మెటల్కి సంబంధించిన నాలెడ్జ్ నాలెడ్జ్ ఉంది. సో ఇది మాత్రం 100% రాంగ్. సో ఖచ్చితంగా ఇదైతే రాంగ్, వీటి గురించి నాకు డౌట్ ఉందని ఇదైతే రాంగ్ అని తెలిసిపోయింది అనుకోర్రి, అప్పుడే కూడా మీకు ఆన్సర్ వస్తుంది. సో ఏది కరెక్టో మీకు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఏది రాంగో గుర్తించండి. సో దాన్ని బట్టి ఆన్సర్ రాబట్టవచ్చు. సో 3 అనేది 100% రాంగ్. ఇక్కడ చూడండి, 3 ఎక్కడెక్కడ ఉంటే దాన్ని మీరు ఎలిమినేట్ చేయండి. 3 ఇక్కడ ఉందా అంటే ఈ ఆప్షన్ రాంగ్, 3 ఇక్కడ ఉందా అంటే ఈ ఆప్షన్ రాంగ్, 3 ఇక్కడ ఉంది కదా అంటే ఈ ఆప్షన్ కూడా రాంగ్. సో మిగిలింది ఏంటండి, ఇది కరెక్ట్ ఆన్సర్, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇట్లా కూడా మనం ఆన్సర్స్ రాబట్టచ్చు. ఇలాంటి పెద్ద క్వశ్చన్స్, స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ని క్వశ్చన్ చేస్తాయి. అంటే మీకు సబ్జెక్టు ఏ మాత్రం అర్థమైంది, అసలు అర్థమైందా లేదా, లేకపోతే మీరు బట్టి పట్టినరా అనేది దీన్ని బట్టి తెలిసిపోతుంది. బట్టి పడితే బిట్స్ వస్తాయి, ఇలాంటి స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ వేయలేం. సో అందుకనే సబ్జెక్ట్ని మనము బై హార్ట్ చేయకుండా ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థమైన తర్వాత అప్పుడు బై హార్ట్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరైజెస్ ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికతకి సంబంధించినటువంటి క్యారెక్టరైజెస్ ఏంది అని అడుగుతుంది. అంటే ఇంతకుముందు మనకు మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫీచర్స్ అని అడిగింది కదా, సో అట్లా ఇక్కడ ఏమడుగుతుండో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన లక్షణాలు ఏంటని చెప్పేసి అడుగుతుండో. సిగ్నిఫికెంట్ ఫీచర్స్ అన్నా ఇలా క్యారెక్టరైజెస్ అన్నా ఒకటే అండి, లక్షణాలు అన్నట్టు. ఓకేనా? సో దానికి సంబంధించిన ఫీచర్స్ ఏందో చూసుకుందాం. They possessed great places and temples. They worshipped both male and female deities. అంటే వాళ్ళు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టిండ్రు, ఆలయాలంటే నిర్మాణాలు చేపట్టిండ్రు. They worshipped both male and female deities. ఓకేనా? అంటే వాళ్ళు పురుష దేవుళ్ళని స్త్రీ దేవతల్ని కూడా ఆరాధించారు. They employed horse drawn chariots in warfare. వాళ్ళు యుద్ధాలలో రథాల్ని, గుర్రంతో ఉన్నటువంటి రథాల్ని వాడినరు. ఈ 3 స్టేట్మెంట్లలో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అంటుండు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ మీరు గమనించండి, దే పొసెస్డ్ గ్రేట్ ప్లేసెస్. పెద్ద ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలు అక్కడ ఉన్నాయి, ఆ నిర్మాణాలు కూడా అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ టెంపుల్స్ అనేవి ఉన్నాయండి. మనకు మెసపటోమియాలో జిగ్గురాత్ అనబడే టెంపుల్స్ అనిపించినాయి, కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు ఆలయ లాంటి నిర్మాణాలు ఎక్కడ మనకు కనిపించలేదు. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. ఓకేనా? దే వర్షిప్డ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ డైటీస్. ఎస్. సో వాళ్ళు పురుష దేవుణ్ణి, స్త్రీ దేవతల్ని ఇద్దరిని ఆరాధించారు. పశుపతి శీల్ దానికి ఎగ్జాంపుల్. ఓకేనా? పశుపతి శీల్ దానికి ఎగ్జాంపుల్. అండ్ ఫీమేల్ డైటీకి అమ్మ తల్లి అనేది ఎగ్జాంపుల్. సో మేల్ ఫీమేల్ డైటీస్ మాత్రమే కాకుండా జంతువుల్ని పూజించారు, పక్షిని పూజించారు, చెట్టుని పూజించారు. మనకు తెలుసు కదా, ఆఖరికి స్వస్తిక్ సింబల్ని కూడా వీళ్ళు ఆరాధించినట్టు మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇది మేల్ అండ్ ఫీమేల్ డైటీస్, ఇది రైట్ ఆన్సర్. ఇంకోటి ఏంది, థర్డ్ స్టేట్మెంట్, దే ఎంప్లాయిడ్ హార్స్ డ్రాన్ చారియట్స్ ఇన్ వార్ఫేర్. ఇక్కడ మీరు గమనించండి, గుర్రం అనేది కొంచెం కాంప్లికేటెడ్. ఇక్కడ చూడండి, థర్డ్ స్టేట్మెంట్ లో హార్స్ అనేది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్. ఓకేనా? గుర్రం ఉందా లేదా అనేది కాంట్రవర్షియల్ టాపిక్. కానీ గుర్రం ఉందా లేదా అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ గుర్రం ఉందా లేదా అనే సంగతి మనం పక్కన పెడితే, యుద్ధం అనేది ఇక్కడ జరిగిందా?
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అసలు ఎక్కడైనా యుద్ధం జరిగినట్టు మనకు ఆధారాలు దొరికాయా? మనం ఎక్కడైనా క్లాస్లో చెప్పుకున్నామా? సో వార్ అనేది అసలే లేదు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా? సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది? సెకండ్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? బి అనేది రైట్ ఆన్సర్. సో ఎప్పుడైనా ఇలాంటి స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ని, అంటే మనకు అర్థమైన సబ్జెక్ట్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది, బాగా హెక్టిక్గా పరిశాన్ అవ్వాల్సిన పనేం లేదు. ఓకేనా? రైట్. ఇది చూడండి, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు 2013లో ఐఏఎస్ ప్రిలిమ్స్లో అడగడం జరిగింది, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సింపుల్ అండి, మనకు సబ్జెక్ట్ వచ్చేస్తే ఇలాంటి ఆట ఆడుకోవచ్చు. సో అదండి సింధు నాగరికతకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఓకేనా? సో మల్టిపుల్ రీసోర్సెస్ నుంచి గ్యాదర్ చేసిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు అర్థమయ్యే విధంగా పిక్టోగ్రాఫికల్ ప్రజెంటేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడిస్తూ మీకు చక్కగా చూస్తే గుర్తుండిపోతుంది కాబట్టి చూపిస్తూ మీకు క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో వీటితో పాటు ఇంకా కొన్ని అడిషనల్ బుక్స్ కూడా మనం కంటెంట్ గ్యాదర్ చేసి మీకు ఈ క్లాస్ అంతా చెప్పడం జరిగింది. సో క్లాస్ ఎంత లింక్ అనేది చూడకండి, క్లాస్లో ఉన్న కంటెంట్ వర్తియా కాదని చెప్పి చూడండి. సో ఈ క్లాస్ మనం గంటలు కూడా చెప్పేయచ్చు, హాఫ్ అన్ అవర్లో, 1 అవర్లో, 2 అవర్లో కూడా మనం కంప్లీట్ చేయొచ్చు. బట్ ఎందుకు ఇట్లా 4-5 అవర్స్ అయిందంటే పూర్తి సమాచారం అందించాలన్న తాపత్రయం ఏమవుతుందో, అంటే నా ఇంటెన్షన్ ఏంది, బిట్ అనేది మీకు మిస్ అవ్వద్దు. మీరు ఆ లెవెల్లో నేర్చుకుంటే మీకు బిట్ అనేది ఎక్కడ మిస్ కాదు. మీరు ఎటు తిప్పి అడిగినా కూడా, ఎగ్జామ్లో ఎంత టఫ్ అడిగినా, ఎంత డిఫికల్ట్ అడిగినా, ఎంత ట్విస్ట్ చేసి ఎట్లా తిప్పి అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలగాలంటే మీరు సబ్జెక్ట్ని డీప్గా కంప్లీట్గా నేర్చుకోగలగాలి. ఒక టాపిక్కి సంబంధించి 360 డిగ్రీస్ అప్రోచ్ అనేది మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఏ కారణం నుంచి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలగాలి. సో ఇక్కడ చూడండి, ఇదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్లాస్ని మీరు యూట్యూబ్లో ఫ్రీగా మనకు కంటెంట్ దొరుకుతుంది కదా, అక్కడ మీరు ఏ క్లాస్ అయినా యూట్యూబ్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్లాస్ వినండి. దాని తర్వాత లేదా ఏదైనా కోర్సు పర్చేస్ చేసుకొని అందులో కూడా మీరు క్లాస్ విని చూడండి, లేకపోతే మీ కోచింగ్ సెంటర్లో క్లాస్ విని చూడండి, లేకపోతే ఏదైనా మీకు నచ్చిన బుక్ నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్ చదివి చూడండి. ఇదంతా అయిన తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా తీసుకొని ర్యాండమ్గా మీరు ట్రై చేయండి, సాల్వ్ చేసి చూడండి, మీకు రావు. ఒకవేళ మీకు వస్తుంది అంటే మీరు చదివే పద్ధతి కరెక్ట్ వేలో ఉన్నట్టు. ఒక యూట్యూబ్లో క్లాస్ విన్న తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతుందంటే మీ అప్రోచ్ కరెక్ట్ ఉంది. మీ కోచింగ్ సెంటర్లో క్లాస్ అయిన తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైనా సాల్వ్ చేయగలుగుతుందంటే మీ కోచింగ్ సెంటర్ కరెక్ట్ ఉంది. మీరు ఒక బుక్లో టాపిక్ చదివిన తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత డిఫికల్ట్ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతుందంటే ఆ సబ్జెక్ట్తో మీ బుక్ కరెక్ట్ ఉంది. సో అలా కాకుండా క్లాస్ విన్న తర్వాత, యూట్యూబ్లో చూసిన తర్వాత, కోచింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత, లేకపోతే ఒక బుక్ చదివిన తర్వాత కూడా మీరు ఒక టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయలేకపోతున్నారు అంటే మీ ప్రిపరేషన్ కరెక్ట్ వేలో లేదు, రాంగ్ డైరెక్షన్లో పోతుంది. ఓకేనా? మీరు ఇప్పుడు సాల్వ్ చేయలేకపోతే రేపు తెల్లారి ఎగ్జామ్లో కూడా సేమ్ అలాగే సాల్వ్ చేయకుండా బయటకు వచ్చేస్తారు. సో ఇక్కడ ఇన్స్టెంట్గా, ఇప్పుడు సబ్జెక్ట్ అనేది మ్యాగీ కాదండి, ఇలా కూర్చోగానే అలా 1 అవర్లో వచ్చేయాలంటే. ఓకేనా? మీరు సఫిషియంట్ టైం దాన్ని కేటాయిస్తే మీకు సఫిషియంట్ నాలెడ్జ్ అనేది మీకు బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేర్చుకోవడంలో మనం ఎప్పుడు కూడా తొందరపడద్దు, సఫిషియంట్ టైం ఇవ్వండి, మంచిగా నేర్చుకోండి. బేసిక్ లెవెల్ నుంచి మనం అప్ టు స్టాండర్డ్ లెవెల్ వరకు మంచిగా నేర్పుతున్నాం కదా, ఓపిక కూర్చొని నేర్చుకోండి. ఇక నేర్చుకున్న తర్వాత మీకు మళ్ళీ దీనికోసం అడిషనల్ టైం కేటాయించాల్సిన పనే ఉండదు, మళ్ళీ బుక్ కొట్టాల్సిన పని ఉండదు, మళ్ళీ మీరు ఇంకా క్లాస్ వినాల్సిన పని ఉండదు, మళ్ళీ ఇంకా ఏదైనా సోర్సెస్ చూడాల్సిన పని కూడా ఉండదు. మీరు ఏ సోర్స్ చూడాల్సిన పని లేదు, క్లాస్ విన్నారా ఇక దీని తర్వాత మీరు ఇచ్చి పడేసే ఉంటుంది. ఓకేనా? రైట్.